ఆంధ్ర రాష్ట్ర అవతరణ. ఆంధ్రోద్యమం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 1953 అక్టోబర్ 1. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహీల పాలనా కాలంలో తెలుగువారు సంఘటితమై జాతిగా రాజకీయ ఐక్యతను కలిగి ఉండేవారు. కుతుబ్ షాహీ రాజ్య పతనం తరువాత తెలుగు జాతి రాజకీయ ఐక్యత నశించింది. క్రీస్తు శకం 1766 నాటికి ఉత్తర సర్కారుల మీద, క్రీస్తు శకం 1800 నాటికి దత్తమండలాల మీద, క్రీస్తు శకం 1802 నాటికి నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీద ఆధిపత్యాన్ని సంపాదించిన బ్రిటిష్ తూర్పిండియా కంపెనీ వారు ఈ ప్రాంతాలను మద్రాసు ప్రెసిడెన్సీలో చేర్చారు. తెలంగాణ ప్రాంతంలోని తెలుగువారు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలతో కూడిన నిజాం రాష్ట్రంలో ఉండేవారు. మద్రాసు ప్రెసిడెన్సీలోను, నిజాం రాజ్యంలోను తెలుగు ప్రాంతాలే అత్యధిక వైశాల్యాన్ని కలిగి ఉండేవి. ఈ రాష్ట్రంలోని జనాభాలో మిగిలిన భాషలను మాట్లాడే వారి కంటే తెలుగువారి శాతమే అత్యధికంగా ఉండేది. అయినప్పటికీ తెలుగువారు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉండేవారు. ఆంధ్ర జాతి వికాసానికి భిన్న భాషా సంస్కృతులతో కూడిన వాతావరణం ప్రతికూలమని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలోనే ఆంధ్రుల అభివృద్ధి సాధ్యమని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్రులు సాగించిన ఉద్యమమే ఆంధ్రోద్యమం. ఆంధ్రోద్యమం మొత్తం 5 దశలుగా విభజించవచ్చు. 1. ప్రాదుర్భావ దశ 1903 నుండి 1912 వరకు. ప్రచార దశ 1913 నుండి 1920 వరకు. అంతర్లీన దశ 1921 నుండి 1935 వరకు. తీర్మాన దశ 1936 నుండి 1947 వరకు. అవతరణ దశ 1947 నుండి 1956 వరకు. మొదటి దశ ఆంధ్రోద్యమ ఆవిర్భావం. 19వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు ప్రారంభమై తెలుగు జాతి జాగృతమైంది. జాతీయోద్యమ ప్రభావం తెలుగు రాజకీయ చైతన్యాన్ని మేల్కొల్పింది. పాశ్చాత్య విద్యా ప్రభావం, వందే మాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమాలు, ఆధునిక తెలుగు సాహిత్యం, సమకాలీన సమస్యల పట్ల తెలుగు పత్రికలు చూపిన శ్రద్ధ ఆంధ్రులలో నూతన భావాలకు, ఉత్సాహానికి దోహదం చేశాయి. 1910లో విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన ఆంధ్రుల చరిత్ర లోని తొలి పలుకులలో తెలుగువారి గత వైభవ స్మరణం కనిపిస్తున్నది. ఆంధ్రులకు మహోన్నత గల చరిత్ర ఉందని, భారతదేశంలోని ప్రజలలో ఎవరికీ తీసిపోని రాజ్య వైభవము, సంస్కృతి, మేధస్సు తెలుగువారికి ఉండేవని ఈ గ్రంథంలో ఆధారాలతో సహా నిరూపించడమైంది. ప్రాచీన వైభవాన్ని సంస్మరించుకుంటున్న ఆంధ్రులకు వారి సమకాలీన బలహీనత, మద్రాసు రాష్ట్రంలో వారికి జరుగుతున్న అన్యాయాలు, అవమానాలు, నిరాధరణ భరింపశక్యం కానివయ్యాయి. తత్ఫలితంగా ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. తమ విశిష్ట వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి, సంస్కృతిని పరిరక్షించుకోవడానికి ఆంధ్రోద్యమం కృషి చేసింది. ఇది జాతీయ ఉద్యమానికి శాఖ అయిన ఉపజాతీయోద్యమం అని పట్టాభి సీతారామయ్య గారు పేర్కొన్నారు. స్వాతంత్ర ప్రతిపత్తితోనే ఆంధ్రదేశ ప్రగతి, సంస్కృతి, తెలుగు భాష అభివృద్ధి జరగగలదనే భావనతో ఈ ఉద్యమం ఆవిర్భవించింది. అప్పటి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రుల స్థితి చూస్తే
మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం 58% విస్తీర్ణం ఉంది. తెలుగువారి జనాభా 2 కోట్లు. మొత్తం రాష్ట్ర జనాభాలో 40%. దేశంలో భాషాపరంగా ఆలోచిస్తే తెలుగువారు 3వ స్థానం అలంకరిస్తారు. కానీ బెంగాలీలు, గుజరాతీలు, తమిళులతో పోలిస్తే ఆంధ్రులు చాలా వెనుకబడి ఉన్నారు. ఆంధ్రులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది కాదు. వారిని మద్రాసీలుగానే ఇతర భారత ప్రజలు వ్యవహరించేవారు. ఉద్యోగాలలో, విద్యలో, వ్యవసాయంలో, పరిశ్రమలలో, సైన్యంలో ఆంధ్రుల పట్ల నిరాదరణ ప్రదర్శితమయ్యేది. 1910లో మద్రాసు రాష్ట్రంలో ఉద్యోగ విషయంలో గణాంకాలు తెలుగువారు ఎంత వెనుకబడి ఉన్నారో విదితం చేయగలవు. సబ్ కలెక్టర్ ఉద్యోగాల్లో తెలుగువారు 1, ఆంధ్రేతరులు 3. డిప్యూటీ కలెక్టర్లు తెలుగువారు 21, ఆంధ్రేతరులు 39. జిల్లా జడ్జిలు తెలుగువారు 0, ఆంధ్రేతరులు 19. డిస్ట్రిక్ట్ మున్సిఫ్లు తెలుగువారు 30 మంది, ఆంధ్రేతరులు 93 మంది. జిల్లా రిజిస్ట్రార్లు తెలుగువారు 2, ఆంధ్రేతరులు 17 మంది. విద్యాశాఖలో ఉన్నతోద్యోగాలు తెలుగువారు 5, ఆంధ్రాయితరులు 28 మంది. రాష్ట్ర ఉన్నత ఉద్యోగాలు తెలుగువారు 8 మంది, ఆంధ్రాయితరులు 56. పైగా ఆంధ్రదేశంలోని గుంటూరు, మచిలీపట్నం, బాపట్ల, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని కళాశాలలకు, ఉన్నత పాఠశాలలకు ప్రిన్సిపాల్గా, హెడ్ మాస్టర్లుగా ఆంధ్రాయితరులే పనిచేసేవారు. ఆంధ్రదేశంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య చాలా తక్కువ. 1915లో రాష్ట్రంలో 31 కళాశాలల్లో కేవలం 8 మాత్రమే ఆంధ్రదేశంలో స్థాపితమయ్యాయి. 583 సెకండరీ పాఠశాలలు తక్కిన ప్రాంతంలో ఉండగా ఆంధ్రాలో 163 మాత్రమే ఉండేవి. ఇంజనీరింగు, మెడికలు, లా కాలేజీలలో ఒక్కటి కూడా ఆంధ్రదేశంలో లేదు. పారిశ్రామిక పాఠశాలలు రాష్ట్రం మొత్తంలో 3800 ఉండగా ఆంధ్రదేశంలో కేవలం 400 మాత్రమే స్థాపితమయ్యాయి. రాష్ట్ర రాజధాని అయిన మద్రాసులోనే అన్ని కళాశాలలు, పరిశ్రమలు స్థాపితమయ్యాయి. మద్రాసు చుట్టూ ఉన్న ప్రాంతం తమిళ దేశమే. రైల్వేలు వేయడంలో కూడా సర్కారు జిల్లాలను మద్రాసుతో కలపడం ఆఖరుగా జరిగింది. 19వ శతాబ్దాంతం వరకు ఆంధ్రులు స్టీమర్లోనే ప్రయాణించేవారు. ఈ కారణాల వల్ల ఆంధ్రదేశం ఆర్థికంగా, విద్యా విషయకంగా బాగా వెనుకబడిపోయింది. పారిశ్రామికాభివృద్ధి, విద్యాభివృద్ధి తమిళ దేశంలో నిరాటంకంగా కొనసాగాయి. కాబట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలోనే తమకు న్యాయం జరగగలదని, అలాంటి పాలనలోనే తమ భాష, సంస్కృతి పరిరక్షితం కాగలవని తెలుగువారు భావించడం వల్ల ఆంధ్రోద్యమం బయలుదేరింది. ఆంధ్రోద్యమంలో ప్రథమ దశను భావన దశగా, రెండవ దశను ప్రచార దశగా మాదాల వీరభద్రరావు గారు అభివర్ణించారు. భావన దశ 1903-1904 మధ్య గుంటూరులో యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్, యువజన నవ్య సాహితీ సమితి స్థాపితమైంది. జొన్నవిత్తుల గురునాథం గారు అందులో ప్రముఖ సభ్యులు. ఈయన గుంటూరు క్రైస్తవ కళాశాలలో ఉపన్యాసకులుగాను, కురుపాం రాజా గారి కార్యదర్శిగా పనిచేసి కేంద్ర శాసన మండలి సభ్యులుగా నియమితులయ్యారు. ఈయన హిందూ పత్రికలో తెలుగువారి బడుగుతనం, తెలుగువారు వెనకబడినవారా అని అనేక వ్యాసాలు వ్రాసి ఆంధ్ర ఉద్యమ భావనకు అంకురార్పణ చేశారు. చల్లా శేషగిరిరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ,
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి వారు ఈ సంఘంలో ప్రముఖమైన సభ్యులు. 1905లో ప్రారంభమైన వందేమాతర ఉద్యమం ఆంధ్రదేశంలోని రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. ఈ కాలంలోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర భావన మొలకెత్తింది. ఆంధ్రదేశంలోని పత్రికలు, విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన ఆంధ్రుల చరిత్ర మొదలైన గ్రంథాలు ఈ ఉద్యమానికి చేయూతగా నిలిచాయి. ఆంధ్ర పత్రిక, దేశాభిమాని, కృష్ణా పత్రిక, దేశమాత మొదలైన పత్రికలలో ఉద్యమాన్ని బలపరుస్తూ వ్యాసాలు వచ్చాయి. నిర్మాణాత్మక సూచనలు అనేకం వచ్చాయి. 1911లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం ఫలించి బెంగాల్ విభజన రద్దు కావడం ఆంధ్రులలో నూతనోత్సాహాన్ని కల్పించింది. బెంగాలీయులు సాధించిన ఈ ఘన విజయం తెలుగువారికి ఆదర్శప్రాయమైంది. 1911లో ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం గారు ఇద్దరూ మద్రాసు రాష్ట్రంలోనూ, నిజాం రాష్ట్రంలోనూ, మైసూరు ప్రావిన్స్లోనూ, సెంట్రల్ ప్రావిన్స్లోనూ ఉన్న తెలుగు ప్రజల మొత్తం ప్రాంతాన్ని ఒకే చిత్రపటంగా రూపొందించారు. బెంగాలీలు, బీహారీల మాదిరి మద్రాసు రాష్ట్రంలో నిరాధరణకు పాలైన తెలుగువారు కూడా ప్రత్యేక పాలనా విభాగంగా రూపొందాలన్న కోరిక ప్రప్రథమంగా 1911 డిసెంబర్ 12వ తేదీన జరిగిన ఢిల్లీ దర్బారులో వ్యక్తమైంది. తెలుగువారిని ఏకీకృతం చేసి వారికి ప్రత్యేక రాష్ట్రాన్ని, గవర్నర్ను, శాసన మండలిని ఏర్పాటు చేయడం ఆంగ్లేయ పాలకుల ధర్మమని ఆంధ్రకేసరి పత్రిక ఉద్ఘాటించింది. ఈ ఢిల్లీ దర్బారులోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల భావనకు బీజం నాటడం జరిగింది. బీహారీలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వకూడదనే ప్రశ్న ఉత్పన్నమైంది. బీహారీల మాదిరి తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక ప్రభుత్వం ఇవ్వాలి. తెలుగు ప్రతిభ త్వరితగతిలో అంతరిస్తుంది. అది పూర్తిగా అంతరించకుండా కాపాడడం ప్రభుత్వం విధి. ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప తెలుగు ప్రజల సంస్కృతికి రక్షణ లేదని దేశాభిమాని పత్రిక అభిప్రాయపడింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం ప్రతినిధి వర్గాన్ని పంపాలనే ఆలోచన కూడా వచ్చింది. 1912 మే నెలలో నిడదవోలులో 21వ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల సంయుక్త సమావేశాలు జరగాలని నిశ్చయించడం జరిగింది. ఈ సమావేశంతో పాటు సాంఘిక సంస్కరణ సభ, ఆంధ్ర సాహిత్య సమావేశం కూడా జరగాలని భావించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సమావేశ చర్చనీయాంశాలలో చేర్చాలని గుంటూరు జిల్లా సమావేశం అభిప్రాయపడింది. వేమవరపు రామదాసు పంతులు గారి అధ్యక్షతన జరిగిన ఈ సంయుక్త సమావేశంలో గుంటూరు ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్ర ప్రస్తావన తీసుకొని వచ్చారు. గోదావరి జిల్లా ప్రతినిధులు ఈ అభిప్రాయాన్ని ప్రారంభంలో అవహేళన చేసినా చివరకు ప్రత్యేక రాష్ట్ర వాదన బలాన్ని గుర్తించక తప్పలేదు. ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించడానికి అఖిలాంధ్ర సమావేశాన్ని ఏర్పరచాలని నిర్ణయించడం జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గకపోయినా గుంటూరు ప్రతినిధులు నిరుత్సాహపడలేదు. నిడదవోలు నుంచి తిరిగి రాగానే జొన్నవిత్తుల గురునాథం గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ, చల్లా శేషగిరిరావు, కొండా వెంకటప్పయ్య, వింజమూరి భావనాచారి గారులు కలిసి అఖిలాంధ్ర సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక స్థాయి సంఘాన్ని నియమించారు. దీనికి ప్రచారం జరపాలని నిశ్చయించి శ్రీ కొండా వెంకటప్పయ్య గారిని స్థాయి సంఘానికి కార్యదర్శిగా నియమించారు. వారు జొన్నవిత్తుల గురునాథం గారితో కలిసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ఆంగ్లము, తెలుగు భాషలలో
ఒక చిన్న పుస్తకం ప్రచురించారు. ప్రథమ ఆంధ్ర మహాసభ 1913లో బాపట్లలో జరగాలని నిశ్చయించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం గురించి పత్రికలలో వాద వివాదాలు జరిగాయి. ఇప్పటికే దేశంలో విభజన గోడలు ఎన్నో ఉండి సమైక్యం కష్టమైంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వల్ల మరో అడ్డంకి ఏర్పడుతున్నది అని హిందూ పత్రిక రాసింది. ఉద్యోగాల కోసం ఆంధ్రులు ఉద్యమం ప్రారంభించారని కొందరు విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం అడగటం కంటే తమ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఆంధ్రులు ప్రయత్నించడం ఉచితమని అవహేళన చేశారు. తెలుగువారైన న్యాపతి సుబ్బారావు గారు కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోరికను వ్యతిరేకించారు. అయితే పట్టాభి గారు న్యాపతి సుబ్బారావు గారి వాదనను తిరస్కరించారు. న్యాపతి సుబ్బారావు పంతులు గారు ప్రత్యేక రాష్ట్రం వైశాల్యంలో చాలా చిన్నదవడం వల్ల అభివృద్ధికి అవకాశాలు తక్కువ అవుతాయి అనే భావనతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తొలుత వ్యతిరేకించారు. అయితే చిన్న రాష్ట్రమైన స్వరాష్ట్రమే ప్రజలకు శ్రేయోదాయకమని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు వాదించారు. ఆయన అంతటితో ఆగక ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి భారత రాష్ట్రాల వ్యవస్థ భాషా ప్రాతిపదికపైనే ఏర్పడడం సముచితమైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 1913 బాపట్ల ప్రథమ ఆంధ్ర మహాసభ. ప్రథమ ఆంధ్ర మహాసభలు గుంటూరు జిల్లా బాపట్లలో 1913 మే 20వ తేదీన ప్రారంభమయ్యాయి. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాల నుంచి 800 మంది ప్రతినిధులు, నాగ్పూర్, వరంగల్, హైదరాబాదు నుంచి పరిశీలకులు వచ్చారు. మొత్తం 2000 మంది సభ్యులు ఈ సభలకు హాజరయ్యారు. మద్రాసు శాసన మండలి సభ్యుడు శ్రీ బయ్యా నరసింహేశ్వర శర్మ, బిఎన్ శర్మ ఈ సభకు అధ్యక్షత వహించారు. అధ్యక్షోపన్యాసంలో శర్మ గారు ఆంధ్రులు ఆంగ్లేయ ప్రభుత్వం పట్ల విధేయత చూపాలని, సమిష్టిగా ఆంధ్రుల ఉన్నతికి పాటుపడాలని ఉద్బోధిస్తూ ప్రథమంగా మనం భారతీయులం, ఆ తరువాతే ఆంధ్రులం అని పలికారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రస్తావిస్తూ ఈ ఆలోచన వల్ల నేడు లాభం కంటే నష్టమే ఎక్కువని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై విస్తృత చర్చలు జరగాలని ప్రకటించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానంపై విషయ నిర్ణయ సంఘంలోనూ సాధారణ సమావేశంలోనూ తీవ్ర వాద వివాదాలు జరిగాయి. బహిరంగ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని మద్రాసుకు చెందిన వేమవరపు రామదాసు పంతులు ప్రతిపాదించారు. అయితే ఈ తీర్మానాన్ని న్యాపతి సుబ్బారావు పంతులు, మోచెర్ల రామచంద్రరావు, గంటి వెంకట్రామయ్య వంటి ప్రముఖులు వ్యతిరేకించారు. 3 గంటల సేపు చర్చలు జరిగిన తరువాత కృష్ణారావు గారు ప్రతిపాదించిన సవరణ తీర్మానం పెద్ద మెజారిటీతో నెగ్గింది. ప్రత్యేక ఆంధ్ర విషయం వచ్చే సమావేశంలో నిర్ణయించవచ్చునని, ఈ విషయంపై ప్రజాభిప్రాయం సేకరించాలని నిర్ణయించడమైంది. ఆంధ్రులలో సమకాలీన సమస్యల పట్ల ఆసక్తి, వారు తమ ప్రగతి కోసం సమైక్యంగా నిలబడాలనే లక్ష్యం బాపట్ల సమావేశంలో వ్యక్తమయ్యాయి. బాపట్ల సమావేశం ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి నారుపోసింది. రాయలసీమ, నెల్లూరు ప్రజల సమ్మతి పొంది జరగబోయే ఆంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై తీర్మానం చేయాలని న్యాపతి సుబ్బారావు గారు పేర్కొన్నారు. ఈ సభలో చేసిన తీర్మానాలు విశాఖపట్నంలో ఒక ఓడరేవు నిర్మించాలని, ఒక విశ్వవిద్యాలయము, ఒక వ్యవసాయ కళాశాల, ఒక ఆరోగ్య కళాశాలను ఏర్పాటు చేయాలని ఈ సభలో తీర్మానించారు. ఈ సమావేశంలో రాయలసీమ ప్రజల సమ్మతి పొందుట కొరకు కొండా వెంకటప్పయ్య నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన గల ఈ ప్రతినిధి వర్గం వివిధ ప్రాంతాలను సందర్శించి ప్రత్యేక ఆంధ్ర ఆవశ్యకతను వివరించింది.
బాపట్ల సమావేశం అనంతరం ప్రత్యేకాంధ్ర విషయం వివిధ జిల్లా సమావేశాలలో చర్చకు వచ్చింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గుంటూరు, విజయవాడ, గోదావరి సమావేశాలు ప్రత్యేక ఆంధ్రాకు అనుకూలంగా తీర్మానాలు చేశాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోరికను కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రికలు సమర్థించాయి. పట్టాభి సీతారామయ్య గారు సమకాలీన స్కాట్లాండ్, ఐర్లాండ్ ప్రత్యేక ఉద్యమాలను ప్రస్తావిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోరిక ఏ రీతిగానూ దేశభక్తికి ఆటంకం కాదని హిందూ పత్రికలో అనేక వ్యాసాలు వ్రాశారు. భాషా ప్రయుక్త రాష్ట్ర విభాగాలతో భారతదేశ సమ్మేళన రాజ్యాంగాన్ని ఆయన ఆనాడే సూచించారు. అప్పుడే కొండా వెంకటప్పయ్య రాయలసీమకు చెందిన కొన్ని అంశాలను వివరిస్తూ ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఆంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించిన ప్రముఖ గ్రంథాలు ఆంధ్రావళి, రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. ఆంధ్రావళి గ్రంథంలో ప్రఖ్యాత గేయం ఏ దేశమేలినా, ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవంని. అదేవిధంగా గడ్డం కొండారెడ్డి గారు ఆంధ్ర మాతృస్తవం రచించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తి రచించారు. తుమ్మల సీతారామమూర్తి గారు రాష్ట్రగానం అనే పుస్తకాన్ని రచించారు. ఆంధ్ర మహాసభ రెండవ సమావేశం విజయవాడలో 1914 ఏప్రిల్ నెలలో జరిగింది. దీనికి న్యాపతి సుబ్బారావు గారు అధ్యక్షత వహించారు. మందా సూర్యనారాయణ గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రతిపాదించగా వేమవరపు రామదాసు పంతులు గారు దీనిని బలపరిచారు. నెల్లూరు, కడప ప్రతినిధులు తీర్మానాన్ని వ్యతిరేకించారు. అయినా అత్యధిక సంఖ్యాబలంతో ఈ తీర్మానం నెగ్గింది. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం పటిష్టమైంది. ఈ సభలోనే ఆంధ్ర సభ అనే పేరును ఆంధ్ర మహాసభగా మార్చారు. ఈ సభలోనే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రజాభిప్రాయం ద్వారా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు జరగాలని తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ మూడవ సమావేశం 1915 మే నెలలో విశాఖపట్నంలో పానగంటు రాయారామరాయనీయంగార్ అధ్యక్షతన జరిగింది. ఆనాటి వరకు పానగల్లు రాజాగారు ప్రత్యేక ఆంధ్ర తీర్మానానికి వ్యతిరేకులు. కానీ సభలో ఆయన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోరికను సమర్థిస్తూ ప్రసంగించడం ఆంధ్ర ఉద్యమానికి బలం చేకూరింది. 11 తెలుగు జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించడము న్యాయము, ఆవశ్యకము అని తీర్మానించడం జరిగింది. సెకండరీ పాఠశాలలో తెలుగు బోధన భాషగా ఉండాలని, సమావేశ చర్చలు తెలుగులోనే జరపాలనే తీర్మానాలు చేశారు. రాజకీయ నాయకత్వంపై ప్రజాభిప్రాయం విజయం సాధించిందని వ్యాఖ్యను చేయడం జరిగింది. ఇంకా 11 సభలో వక్తలు తెలుగులో మాట్లాడాలనే తీర్మానం కూడా చేశారు. ఈ తెలుగు భాషకు సంబంధించిన తీర్మానాలను తమిళ పత్రిక స్వదేశీ మిత్రన్ సమర్థించింది. అప్పుడు 1915 డిసెంబర్లో ఐఎన్సి వార్షిక సమావేశం బొంబాయిలో సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అధ్యక్షతన జరిగింది. ఆంధ్రాకు చెందిన 46 మంది ప్రతినిధుల బృందం కొండా వెంకటప్పయ్య గారి అధ్యక్షతన బొంబాయికి వెళ్లి తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఐఎన్సి అధ్యక్షుడికి వినతి పత్రం సమర్పించింది. 4వ ఆంధ్ర మహాసభ 1916 మే నెలలో కాకినాడలో జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు
పోలవరం జమీందారు కృష్ణారావు గారు, మోచెర్ల రామచంద్రరావు గారు దీనికి అధ్యక్షులు. ఈ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని న్యాపతి సుబ్బారావు గారు ప్రవేశపెట్టారు. గతంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన గాదె రాఘవరావు గారు దీనిని సమర్థించారు. ఈ సభలో చేసిన తీర్మానాలు: భారతీయులు సైన్యంలో చేరడానికి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, ఆంధ్రులకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశ తీర్మానానికి స్పందించిన బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే దీనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. 1916 ఏప్రిల్లో బాలగంగాధర్ తిలక్ పూణే నుండి హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ఆంధ్రాలో వ్యాప్తి చేసిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఆంధ్రా తిలక్గా ప్రసిద్ధి చెందారు. 1916 డిసెంబర్లో అంబికాచరణ్ మజుందార్, ఏసీ మజుందార్ అధ్యక్షతన ఐఎన్సి వార్షిక సమావేశం లక్నోలో జరిగింది. ఈ సమావేశంలో అప్పుడే ఆంధ్రాకు చెందిన కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య గారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకి భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే పేరుతో కరపత్రాలు పంచారు. 1917 ఏప్రిల్ నెలలో ఆంధ్ర రాజకీయ సమితిని బిఎన్ శర్మగారి అధ్యక్షతన ఏర్పడింది. జూన్ నెలలో నెల్లూరులో జరిగిన 5వ ఆంధ్ర మహాసభలు వివాదాత్మకంగా పరిణమించాయి. సర్కారు, రాయలసీమ జిల్లాల మధ్య గల అభిప్రాయ భేదాలను బహిర్గతం చేశాయి. ఈ 1917 నెల్లూరు సభకు కొండా వెంకటప్పయ్య అధ్యక్షత వహించారు. మొదటి నుండి నెల్లూరు, రాయలసీమ ప్రతినిధులతో అధిక సంఖ్యాకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి సుముఖంగా లేరు. నెల్లూరు వారికి మద్రాసు నగరంపై మోజు. రాయలసీమలో రాజకీయ నాయకత్వం తమిళుల చేతిలో ఉండేది. తమిళ దేశం నుంచి ప్రవాసంగా వచ్చిన గుత్తి కేశవ పిళ్ళై, ఏకాంబరయ్యర్ కర్నూలులో నంద్యాల ప్రముఖులు. కానీ రాయలసీమకు చెందిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు వంటి ఆంధ్రా నాయకులు ఆంధ్రా ఉద్యమానికి అనుకూలురు. సాధారణ సమావేశానికి హాజరైన 740 మందిలో ప్రత్యేక ఆంధ్ర తీర్మానాన్ని ఓడించడానికి ఒక్క నెల్లూరు నుంచే 480 మంది ప్రతినిధులు వచ్చారు. అయితే ఓటింగు జిల్లాల వారీగా జరగాలని, ప్రతి జిల్లాకు ఒక ఓటు ఇవ్వాలని హరిసర్వోత్తమరావు గారు ప్రతిపాదించారు. ఇంతలో సర్కారు జిల్లాల నుంచి మరికొందరు ప్రతినిధులు రావడంతో ఈ తీర్మానం నెగ్గింది. తమ ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రత్యేక ఆంధ్ర వ్యతిరేకులు ప్రత్యేక సమావేశం జరిపి మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రమే తమకు సమ్మతమని తీర్మానించారు. బిఎన్ శర్మగారు మధ్యవర్తిత్వం జరిపి ఈ అసమ్మతి వర్గాన్ని మరుసటి రోజు సభలకు హాజరయ్యేటట్లుగా కృషి చేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర తీర్మానం నెగ్గింది. ఈ 5వ సమావేశంలో శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు వంటి ప్రబోధాత్మక పద్యాలను శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు చదివి వినిపించారు. ఈ సభలోనే అభినవ భీముడైన శ్రీ కోడి రామమూర్తి గారు ఆంధ్రుల సమైక్యాన్ని కాంక్షిస్తూ హిందీ, తెలుగు భాషలలో అనర్గళంగా ఉపన్యసించారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆంధ్ర మహాసభ సమావేశాలు జరగడము, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ తీర్మానాలు చేయడం జరిగింది. మాంటెగుకు విజ్ఞాపన పత్రం సమర్పణ 1917 ఆగస్టు 20న చెమ్స్ఫోర్డ్ యొక్క ఆగస్టు డిక్లరేషన్, ఆగస్టు ప్రకటన వెలువడింది. దీని ప్రకారం త్వరలో
భారతదేశానికి కొన్ని రాజ్యాంగపరమైన అధికారాలు కల్పించబడతాయని పేర్కొన్నాడు. ఆగస్టు ప్రకటన వెలువడిన వెంటనే అయ్యదేవర కాళేశ్వరరావు గారు విజయవాడలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షతన వహించిన వారు సివిఎస్ నరసింహారావు గారు. భారత వ్యవహారాల మంత్రి అయిన మాంటెగు, భారత గవర్నర్ జనరల్ చెమ్స్ఫోర్డ్లు భారతదేశంలో కొన్ని రాజకీయ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి, ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి భారతదేశంలోని కొన్ని ముఖ్య పట్టణాల్లో పర్యటించారు. మాంటెగు, చెమ్స్ఫోర్డ్లు మద్రాసు పర్యటించినప్పుడు శ్రీ న్యాపతి సుబ్బారావు గారి నాయకత్వంలో 27 మంది గల ప్రతినిధి వర్గం 1917 డిసెంబర్ 17న మాంటెగ్ను కలుసుకొని భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణ ఆవశ్యకతను గూర్చి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ ఆవశ్యకతను గూర్చి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణాన్ని గూర్చి ఆంధ్ర నాయకుల అభిప్రాయంతో వారు ఏకీభవించి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక మార్గాన్ని తమ నివేదికలో సూచించారు. 1918 ఫిబ్రవరి నెలలో కేంద్ర శాసనసభలో బిఎన్ శర్మ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రాలను వీలైనంత వరకు భాషా ప్రయుక్తంగా పునర్విభజించాలని ప్రతిపాదించారు. సభ్యులలో ఎక్కువ మంది ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. జిన్నా, శ్రీనివాస శాస్త్రి వంటి ప్రముఖులు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సమయం ఆసన్నం కాలేదని సురేంద్రనాథ్ బెనర్జీ అభిప్రాయపడగా, ఈ తీర్మానం ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమై ఉంటే సమర్థించి ఉండేవాడినని తేజ్ బహదూర్ సప్రు అన్నారు. దీనితో ఈ శర్మగారి తీర్మానం వీగిపోయింది. ఆంధ్రులు నిరుత్సాహపడ్డారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం తీవ్రం చేయాలని కృష్ణా, విశాఖపట్నం జిల్లా సంఘాలు నిర్ణయించాయి. విశాఖపట్నం జిల్లా సమావేశానికి అధ్యక్షత వహించిన జైపూర్ మహారాజు విక్రమదేవ శర్మ తాను పుట్టుకతో ఆంధ్రుడు కాకపోయినా ఆంధ్రోద్యమం పట్ల తనకు అపారమైన సానుభూతి ఉందని పేర్కొన్నాడు. 1918 కడప సమావేశానికి అధ్యక్షత వహించిన పట్టాభి రామారావు గారు తన పాత అభిప్రాయాలను మార్చుకొని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని బలపరిచారు. ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ సర్కిల్, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర పిసిసి ఏర్పాటు, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన నుంచి ఆంధ్రులు జాతీయోద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 1891లో ఆనందాచార్యులు, పనబాకం ఆనందాచార్యులు గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యాపతి సుబ్బారావు పంతులు భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొన్ని రోజులు పనిచేశారు. ఆంధ్ర నాయకులు అనేక మంది జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 1914లో జరిగిన మద్రాసు కాంగ్రెస్ సభలలో ఆంధ్ర నుంచి 256 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కానీ వారికి సరియైన ప్రాతినిధ్యం ఇవ్వడానికి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ప్రవేశపెట్టడానికి తమిళులు అడ్డుపడ్డారు. తమకు ప్రత్యేక కాంగ్రెస్ విభాగం కావాలని ఆంధ్రులు అభిప్రాయపడ్డారు. బీహారు, ఒరిస్సాలలో ఇటువంటి ప్రత్యేక కాంగ్రెస్ విభాగాలు ఉన్నాయి. 1916 లక్నోలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ విషయం పరిశీలించింది, కానీ నిర్ణయం తీసుకోలేదు. పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్యల కృషి వల్ల, తిలక్ జోక్యంతో 1918 జనవరి 22వ తేదీన మద్రాసులోని తెలుగు మాట్లాడే జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ విభాగం ఏర్పడింది. న్యాపతి సుబ్బారావు గారు దీనికి ప్రథమ అధ్యక్షులు, కొండా వెంకటప్పయ్య గారు దీనికి ప్రథమ కార్యదర్శి. ఆంధ్ర నాయకులకు ఇది ప్రథమ విజయంగా చెప్పవచ్చు. మాంటెగు, చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు
1918 జూలై నెలలో ప్రకటితమయ్యాయి. కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశాలు 1918 ఆగస్టు 17వ తేదీన గుంటూరులో జరిగాయి. ప్రముఖ ఆంధ్రా నాయకులందరూ ఈ సభకు వచ్చారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రస్తావన నూతన రాజ్యాంగ సంస్కరణల్లో లేకపోవడం ఆంధ్రులకు నిరుత్సాహం కలిగించింది. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య అఖిల భారత భాషా ప్రయుక్త రాష్ట్రాల సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ కాంగ్రెస్ నాయకులు దీనికి అంగీకరించలేదు. ఆంధ్రా సంఘం తరపున మోచెర్ల రామచంద్రరావు రాష్ట్రాల పునర్విభజన, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై ఒక వినతి పత్రాన్ని లండన్లో ఆంగ్ల ప్రభుత్వానికి సమర్పించారు. వెంకటపతిరాజు మద్రాసు శాసనమండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలలో స్వయం పాలనకు అవసరమయ్యే రీతిలో సంస్థలను, శాఖలను, కార్యాలయాలను ఏర్పరచి వాటి అధికారాలను ఆంధ్రా ప్రాంతానికి విస్తరింపచేయవలెనని పార్లమెంటు ఆమోదించిన తరువాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఇది దోహదకారి కాగలదని ఈ తీర్మానంలో వివరించడం జరిగింది. ఈ తీర్మానాన్ని శాసనమండలి ఆమోదించింది. 1920 1935 మధ్య ఆంధ్ర ఉద్యమ చరిత్ర. 1920లో మహాత్మా గాంధీ నాయకత్వాన సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. ఆనాటి నుండి ప్రత్యేక ఆంధ్రోద్యమం మరుగున పడింది. ఆంధ్రదేశ నాయకులు జాతీయోద్యమంలో నిమగ్నమయ్యారు. వారు సత్యాగ్రహంలో పాల్గొని కారాగార శిక్షలకు పాత్రులయ్యారు. ఆంధ్ర మహాసభలు ఈ కాలంలోనే నిర్వహించడానికి వీలు లేకపోయింది. స్వరాజ్యంలోనే స్వరాష్ట్రమనే భావన వారిలో కలగటం వల్ల ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చాలా వరకు విస్మరించబడింది. 1920లో నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశంలో భాషా ప్రయుక్త కాంగ్రెస్ విభాగాల ఏర్పాటు ఆమోదించడమైంది. 1922లో రామయ్య పంతులు కేంద్ర శాసనసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గురించి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ విషయం పరిశీలించడానికి సమయం రాలేదని మద్రాస్ శాసనమండలిలోని ఆంధ్రా సభ్యులు యావత్తు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరితే ప్రభుత్వం పరిశీలించగలదని హోంశాఖ సభ్యులు సమాధానమివ్వగా ఈ తీర్మానం ఉపసంహరించబడింది. 1919 చట్టం ప్రకారం 1920లో ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల ముందు అసెంబ్లీ స్థానాల కేటాయింపులో తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర పిసిసి బ్రిటిష్ ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాన్ని పంపింది. ఈ విజ్ఞప్తిలోని ముఖ్యాంశాలు: మద్రాసు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలలో కనీసం 50% స్థానాలను తెలుగు జిల్లాలకు కేటాయించాలి. మద్రాసు యూనివర్సిటీకి కేటాయించిన 2 సీట్లలో 1 సీటు ఆంధ్రా వారికి కేటాయించాలి. మద్రాసు నుండి కేంద్ర కౌన్సిల్కి పంపబడే 4 సభ్యులలో 2 ఆంధ్రులు ఉండాలి. జస్టిస్ పార్టీ అవతరణ ఆంధ్రోద్యమం పట్ల చిన్నచూపు. మద్రాసు రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగాలలోనూ పదవులలోనూ బ్రాహ్మణులు అధికంగా ఉండేవారు. అంతేకాక జాతీయ కాంగ్రెస్ నాయకులలోనూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ నాయకులలోనూ బ్రాహ్మణులే ఎక్కువగా ఉండేవారు. బ్రాహ్మణేతరులకు అన్యాయం జరుగుతుందని, వారిని రాజకీయంగా, వైజ్ఞానికంగా పైకి రానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని, వారి సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి దక్షిణ భారత ప్రజల సంఘం అనే బ్రాహ్మణేతర సంఘం 1916 నవంబర్ నెలలో మద్రాసులో ఏర్పడింది. త్యాగరాయ చెట్టి ఈ సంఘం ఏర్పాటుకు మూలపురుషుడు. ఆయన ఆంగ్లం, తెలుగు, తమిళ భాషలలో బ్రాహ్మణేతరుల సమస్యలను చర్చించడానికి పత్రికలు నడపాలని నిర్ణయించారు.
ఆయన ఆంగ్లంలో ప్రచురించిన వార్తాపత్రికకు జస్టిస్ అనే పేరు పెట్టారు. బ్రాహ్మణేతరులు ఒక రాజకీయ పార్టీగా ఏర్పడడం ఉచితమని భావించి జస్టిస్ పార్టీని స్థాపించారు. 1917 మాంటెగ్ రాజ్యాంగ సంస్కరణలను ప్రతిపాదించగానే జస్టిస్ పార్టీ తన ప్రతినిధులను జాయింట్ సెలెక్ట్ కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వడానికి లండన్ పంపింది. వారిలో ఏలూరుకు చెందిన కె.వి. రెడ్డి నాయుడు, బర్హంపూర్కు చెందిన కోకా అప్పారావు నాయుడు, పానుగంటి రాజా రామరాయనీయం వారు ప్రముఖులు. జస్టిస్ పార్టీ ఆంగ్లేయ పాలనను మొదటి నుండి సమర్థించింది. 1919 మాంటెగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలను ప్రవేశపెట్టిన తరువాత దానిననుసరించి 1920లో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనలేదు. ఎన్నికలలో పాల్గొన్న జస్టిస్ పార్టీ మద్రాసు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. 1921 నుంచి అధికారంలో ఉన్న జస్టిస్ పార్టీలో ఎంతోమంది ప్రముఖులు ఆంధ్రులు. అయినా ఆ పార్టీ ఏనాడూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని బలపరచలేదు. 1929-30 మధ్య మద్రాసు రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్ర తమిళుల విభేదాలే కాకుండా బ్రాహ్మణేతరుల వివాదాలు కూడా ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. 1925లో కొత్తగా ఏర్పడిన రెండవ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభలో మద్రాసుకు చెందిన డాక్టర్ రామారావు ప్రత్యేక కన్నడ రాష్ట్ర ఏర్పాటుకు కావలసిన అంశాలను పరిశీలించవలసిందిగా తీర్మానం ప్రవేశపెట్టాడు. రామదాస్ పంతులు దీనికి సవరణ ప్రతిపాదించి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించవలసిందిగా కోరారు. 1926లో శంకరన్ నాయర్ ప్రత్యేక తమిళ రాష్ట్ర ఏర్పాటుకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అదే సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు వేమపరపు రామదాసు పంతులు మరో తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానాలన్నీ వీగిపోయాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు 1926 ఆంధ్ర రాయలసీమ మధ్య అపోహలు. జస్టిస్ పార్టీ మంత్రివర్గ కాలంలో ఆంధ్రులు సాధించిన ఏకైక విజయం ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన మాత్రమే. కానీ విశ్వవిద్యాలయ స్థాపన అనేక వాద వివాదాలకు, ఆంధ్రుల మధ్య అపోహలకు దారితీసింది. 1913 బాపట్ల ప్రథమాంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవశ్యకతను గురించి చర్చించడం జరిగింది. మద్రాస్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషకు సరైన పరిగణన లేదని, తెలుగు పాఠ్యపుస్తకాలను పరిశీలించే సంఘ సభ్యులకు, పరీక్షా పేపర్లు దిద్దేవారికి కూడా సరిగ్గా తెలుగు భాష రాదని, మద్రాస్ విశ్వవిద్యాలయంలో తెలుగువారి ప్రవేశం కష్టసాధ్యమని అనేక మంది సభ్యులు పేర్కొన్నారు. తెలుగువారి విద్యాభివృద్ధి కోసం, తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, ఇది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు దారితీయగలదని వారు భావించారు. భాషా ప్రయుక్తంగా విశ్వవిద్యాలయ ఏర్పాటు కావాలని వారు కోరారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు వీలు కాదని మద్రాస్ ప్రభుత్వం సమాధానం చెప్పింది. 1917 ఫిబ్రవరిలో వెంకటపతిరాజు మద్రాసు శాసనసభలో ఒక తీర్మానం ప్రతిపాదిస్తూ యుద్ధానంతరం తెలుగు జిల్లాలకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పరచాలని, ఈ లోపుగా ఆంధ్రదేశంలో మరికొన్ని కళాశాలలు, పాఠశాలలు స్థాపించాలని కోరారు. 1919, 1920లో ఇలాంటి అభ్యర్థనలే వచ్చాయి. 1920 అక్టోబర్ 15న మద్రాస్ విశ్వవిద్యాలయ సెనేట్ రాష్ట్రంలో మరికొన్ని విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని, వీలైనంత వరకు ఈ విశ్వవిద్యాలయాలు
భాషా ప్రయుక్తంగా ఉండాలని తీర్మానించింది. ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించాలని కోరుతూ విశాఖపట్నం సభ్యుడు సూర్యనారాయణ శాసన మండలిలో తీర్మానం ప్రతిపాదించారు. కొందరు తమిళ సభ్యులు వ్యతిరేకించిన ఈ తీర్మానాన్ని మరికొందరు సమర్థించారు. చివరకు ఈ తీర్మానం 1921 సెప్టెంబర్ 2న శాసన మండలి ఆమోదం పొందింది. కానీ విద్యా మంత్రి ఏపీ పాత్రో మద్రాస్ విశ్వవిద్యాలయ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడకుండా పన్నిన ఎత్తుగా తెలుగువారు భావించారు. వారు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. 4 ఏళ్ల కాల వ్యవధి తరువాత చిట్టచివరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లు శాసన మండలిలో ప్రవేశపెట్టబడి సెలెక్ట్ కమిటీకి నివేదించడం జరిగింది. ఈ కమిటీలోని రాయలసీమ సభ్యులు తమ ప్రాంతాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ అధికార పరిధి నుంచి తొలగించాలని కోరారు. బళ్ళారు జిల్లాని మినహాయించాలని సత్యమూర్తి కోరారు. ఈ సవరణలన్నీ వీగిపోయాయి. కెవి రెడ్డి నాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బదులుగా తెలుగు విశ్వవిద్యాలయమని వ్యవహరించాలని సవరణ ప్రతిపాదించగా అది కూడా 2 ఓట్ల తేడాతో వీగిపోయింది. చివరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 ఏప్రిల్ 26వ తేదీన విజయవాడలో ప్రారంభమైంది. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే ఈ విశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి గారు, సిఆర్ రెడ్డి ప్రథమ వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. ఈయన ముసలమ్మ మరణం అనే పుస్తకాన్ని రచించారు. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్ ఛాన్సలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నియమితులయ్యారు. భాషాపరంగా పేరు పెట్టిన భారతదేశపు ప్రథమ విశ్వవిద్యాలయం ఇదే. అంతేకాకుండా తెలుగు, కన్నడ, ఒరియా మొదలైన ప్రాంతీయ భాషలలో బోధన, పరీక్షల నిర్వహణ అనుమతించిన మొదటి విశ్వవిద్యాలయం కూడా ఇదే. ఆంధ్ర విశ్వవిద్యాలయపు స్థాపన ఆంధ్రులకు హర్షదాయకమైంది. కానీ విశ్వవిద్యాలయ కేంద్రం ఎంపికపై ఏర్పడిన వివాదం దురదృష్టవశాత్తు ఆంధ్ర, రాయలసీమ ప్రజల మధ్య అనేక వివాదాలకు, అనుమానాలకు దారితీసింది. విశ్వవిద్యాలయ కేంద్రం వివాదం. ఆంధ్ర విశ్వవిద్యాలయ చట్టంలో విశ్వవిద్యాలయ పాలనా విభాగాలను విజయవాడలో ఏర్పరచాలని, బోధన శాఖలు క్లాస్ రూమ్స్ రాజమండ్రిలో ప్రారంభించాలని నిర్ణయించడమైంది. కానీ ఈ వికేంద్రీకరణ అనుచితమని గమనించిన ప్రభుత్వం బోధన శాఖలను కూడా విజయవాడకు మార్చడం ఉచితమని విశ్వవిద్యాలయ సెనేట్కు సిఫారసు చేసింది. దీనితో బ్రహ్మాండమైన వివాదం ఏర్పడింది. విశ్వవిద్యాలయ కేంద్రం గురించి అనేక తీర్మానాలను ప్రతిపాదించడమైంది. రాయలసీమ సభ్యులు విశ్వవిద్యాలయం తమ ప్రాంతంలోనే ఉండాలని పట్టుబట్టారు. వారి అభిప్రాయాన్ని మన్నించి ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ అనంతపురం విశ్వవిద్యాలయం కేంద్రంగా 35-20 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. మద్రాస్ శాసన మండలి సెలెక్ట్ కమిటీ దీనిని అంగీకరించింది. వివాదం ముగిసినట్లే కనిపించింది. కానీ ముఖ్యమంత్రి డాక్టర్ సుబ్బరాయన్ విశ్వవిద్యాలయ కేంద్రంగా రాజమండ్రి తగిన ప్రదేశమని ప్రతిపాదించి వివాదాన్ని తిరిగి లేవనెత్తారు. ప్రాంతీయ విభేదాలు తలెత్తడం వల్ల విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మొదలైన ప్రదేశాలు విశ్వవిద్యాలయాల కేంద్రంగా అనేక మంది అనేక ప్రతిపాదనలు చేశారు. కానీ డాక్టర్ సుబ్బరాయన్ విశాఖపట్నాన్ని విశ్వవిద్యాలయ కేంద్రంగా ఏర్పరచి దానిని కేవలం బోధనా విశ్వవిద్యాలయంగా ఉంచాలని మరో ప్రతిపాదన చేశారు.
అంటే ఈ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలు తిరిగి మద్రాస్ విశ్వవిద్యాలయ పరిధిలోకి వస్తాయన్నమాట. చిత్తూరుకు చెందిన బొల్లిని మునిస్వామి నాయుడు రాయలసీమ ప్రాంతాన్ని ఆంధ్రా విశ్వవిద్యాలయ పరిధి నుంచి తొలగించమని సవరణ తీర్మానం ప్రతిపాదించగా దానిని ఆమోదించడమైంది. చివరకు ఆంధ్రా విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో స్థాపితమైంది. రాయలసీమ జిల్లాలకు తిరిగి మద్రాస్ విశ్వవిద్యాలయ పరిధిలోనే ఉంచడం జరిగింది. దీనితో రాయలసీమ ప్రజలకు సర్కారు జిల్లాల పట్ల ఆగ్రహం కలగటం సహజమే. వెనుకబడిన తమ ప్రాంతాలను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎలాంటి ప్రయోజనాలు చేకూరవని, పైగా సర్కారు వారు తమపై రాజకీయ అధికారాన్ని నెరపగలరని వారు భయపడ్డారు. ఈ అభిప్రాయ భేదాలు ఆంధ్ర రాష్ట్ర అవతరణను కొన్నేళ్ల పాటు వాయిదా వేయించాయి. డాక్టర్ సుబ్బరాయన్ కావాలనే ఈ విభేదాలను సృష్టించారని అనేక మంది అభిప్రాయం. 1927లో వారిపైన పేర్కొన్న విశ్వాసరాహిత్య తీర్మానానికి అనుకూలంగా ఆంధ్రా సభ్యులలో అత్యధికులు ఓటు వేయడంలో విడ్డూరమేమీ లేదు. 1927 మార్చి నెలలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి మద్రాసు శాసన మండలిలో 55 తీర్మానాలకు నోటీసు ఇవ్వడం జరిగింది. మార్చి 14వ తేదీన ప్రత్యేక ఆంధ్ర తీర్మానం 40-32 ఓట్లతో నెగ్గింది. తీర్మానాన్ని యథాతథంగా మద్రాస్ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. సైమన్ కమిషన్ భారతదేశం వచ్చేసరికి భారత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తీర్మానాన్ని సూత్రప్రాయంగా జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. కానీ మద్రాస్ ప్రభుత్వం సైమన్ కమిషన్కు నివేదించిన పత్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. 1928 సైమన్ కమిషన్ ఆంధ్రాలో పర్యటించినప్పుడు సైమన్ గోబ్యాక్ ఉద్యమం కారణంగా తెలుగు ప్రజలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తి పత్రాన్ని తెలుగు నాయకులు సైమన్కు అందజేయలేదు. సింధు ప్రాంత ప్రజలు, ఒరియా ప్రాంత ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని విజ్ఞాపన పత్రాన్ని సైమన్కు అందజేశారు. దీంతో సైమన్ తన నివేదికలో సింధు రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం ఏర్పాటు చేయాలని సూచించాడు. సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా రూపొందించబడిన 1935 చట్టం ప్రకారం సింధు రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకవేళ ఆంధ్రా నాయకులు సైమన్కు విజ్ఞాపన పత్రం ఇచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడేది. 1930-31 మధ్య రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. గాంధీజీ రెండవ రౌండ్ టేబుల్ సమయానికి లండన్ వెళ్తున్న సందర్భంగా ఆయనను పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావులు కలిసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గురించి ప్రస్తావించారు. భారతదేశ స్వతంత్రానంతరం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాగలదని గాంధీజీ వారికి చెప్పాడు. ఆంధ్ర నాయకులైన వివి గిరి, మోచర్ల రామచంద్రరావు, బొబ్బిల్ రాజా, ఏపీ పాత్రో, ఇండియా అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ లార్డ్ లూథరన్ను కలిసి నూతన రాష్ట్రాల ఏర్పాటులో ఆంధ్రాను కూడా చేర్చమని కోరారు. కొత్తగా ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆంధ్ర రాష్ట్ర విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. 1932లో తిరిగి శాసనోల్లంఘన ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఆంధ్రా నాయకులు జాతీయ ఉద్యమంలో విరివిగా పాల్గొనడంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరోసారి మరుగున పడింది. 1932లో బొబ్బిలి రాజా మద్రాస్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును తక్షణమే జరగాలని
గాడిచెర్ల హరిసర్వోత్తమరావు శాసన మండలిలో తీర్మానం ప్రతిపాదించారు. కానీ అంతవరకు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని బలపరిచిన బొబ్బిల్ రాజా ముఖ్యమంత్రి కాగానే ఉద్యమ వ్యతిరేకి అయ్యాడు. ఆగ్రహం చెందిన ఆంధ్రా సభ్యులు అనేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాలను ప్రతిపాదించారు. 1933 నవంబర్లో శాసనమండలి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. తెలుగుదేశం నుంచి కేవలం ఒక్క సభ్యుడే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాడు. 6 ఏళ్ల క్రితం చేసిన ప్రత్యేకాంధ్ర తీర్మానం మరోసారి ద్రోవపడింది. మద్రాస్ ప్రభుత్వం తన సహజ ధోరణిలో తీర్మాన ప్రతిని ఎలాంటి సిఫారసు లేకుండా కేంద్రానికి విన్నవించింది. ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు జాతీయోద్యమంలో పాల్గొంటూ ప్రత్యేక ఆంధ్రా ఉద్యమాన్ని విస్మరిస్తున్నారని కొందరు ఆంధ్రా నాయకుల అభిప్రాయం. సింధు, ఒరియా రాష్ట్రాలు తమకు ప్రత్యేక రాష్ట్రాలను సాధించుకోగా ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం సాధించలేకపోవడానికి కాంగ్రెస్ నాయకత్వ బలహీనతే కారణమని వారు భావించి 1934లో ఆంధ్రా కాంగ్రెస్ స్వరాజ్య పార్టీని స్థాపించారు. ఆంధ్ర రాష్ట్ర స్థాపనే వారి ధ్యేయం. జీవి సుబ్బారావు గారు ఈ పార్టీ కార్యదర్శి. ఆంధ్ర మహాసభను ఆనాటి రాజకీయాల నుంచి, రాజకీయ నాయకుల నుంచి వేరుపరచాలని వారు భావించారు. ఒక ఏడాదిలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కావలసిన కార్యక్రమం చేపట్టాలని వారు భావించారు. కానీ వారి అభిప్రాయాలను మన్నించిన సహచరులు లేకపోయారు. 1934లో శాసనోల్లంఘన ఉద్యమం ఆగిపోగా ఆంధ్రోద్యమం తిరిగి తెలుగువారి ప్రధాన కార్యక్రమం అయింది. 1934 డిసెంబర్లో విశాఖపట్నంలో ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది. ఆంధ్రా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి అయిన అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్ర రాష్ట్ర స్థాపన జీవన్మరణ సమస్యగా పరిగణించాలని కోరారు. ఆంధ్ర నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించడమైనది. ఒరిస్సా సరిహద్దును పునర్విమర్శ చేయడానికి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆంగ్లేయ ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి లండన్కు ఆంధ్రా ప్రతినిధి వర్గాన్ని పంపడమైంది. 1935 మార్చి నెలలో లండన్ చేరిన ఆంధ్రా ప్రతినిధుల కృషి వల్ల కెప్టెన్ షా బ్రిటిష్ పార్లమెంట్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం వాదించాడు. కానీ ఆంగ్ల ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. సమయం వచ్చినప్పుడు దీని గురించి ఆలోచిస్తామని సమాధానం చెప్పారు. 1935 1947 మధ్య ఆంధ్రోద్యమం చరిత్ర. సర్కారు, రాయలసీమ విభేదాలు. 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం తెలుసుకునే ముందు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య జరిగిన వివాదాలను ఒకసారి పరిశీలిద్దాం. బాపట్ల ఆంధ్ర మహాసభకు ముందుగా 1913 ఏప్రిల్ నెలలో కర్నూలు జిల్లాలోని మహానంది వద్ద రాయలసీమ జిల్లాల మహాసభ జరిగింది. గుత్తికి చెందిన కేశవ పిళ్ళై అనే ప్లీడరు దీనికి అధ్యక్షత వహించాడు. ఆంధ్రోద్యమానికి ఒకవైపు మద్దతు ప్రకటిస్తూనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదని వారు ప్రకటించారు. బాపట్ల సభకు ఈ జిల్లాల నుంచి కొద్దిమంది ప్రతినిధులు మాత్రమే వచ్చారు. ఆంధ్ర మహాసభలలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సభ్యులలో అత్యధికులు సమర్థించారు. కేశవ పిళ్ళై ఆంధ్ర రాష్ట్రోద్యమాన్ని బ్రాహ్మణ ఉద్యమంగా భావించి చిత్రించారు. రాయలసీమ జిల్లాలలో ఆంధ్రోద్యమం మీద వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంత ప్రజల అనుమానాలను తొలగించడానికి ఆంధ్ర మహాసభ నాయకులు విస్తృతంగా రాయలసీమ జిల్లాలో పర్యటించారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు క్రమంగా రాయలసీమ జిల్లాలలో అనుకూల వాతావరణం ఏర్పడింది. 1915లో జరిగిన రెండవ కర్నూలు జిల్లా మహాసభ, 1916లో జరిగిన మూడవ కర్నూలు జిల్లా మహాసభ, 1916లో జరిగిన కడప జిల్లా మహాసభ, మదనపల్లి జిల్లా మహాసభలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సమర్థించాయి. కానీ రాయలసీమకు ప్రవాసంగా వచ్చి ప్రముఖ పౌరులుగా స్థిరపడిన తమిళులు ఆంధ్రోద్యమాన్ని వ్యతిరేకించారు. ఈ పిళ్ళైలు, అయ్యర్లు ఏనాడూ ఆంధ్రోద్యమాన్ని బలపరచరు. వారు ఆంధ్రదేశానికి డబ్బు చేసుకోవడం కోసం మాత్రమే వచ్చారు. తమిళుల నుంచి తెలుగువారు విడిపోవడం దేశ ఐక్యతకు ఏ రీతిగా భంగకరం కాదు అని ఆంధ్ర పత్రికలో ఒక విలేకరి రాశాడు. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభలో ఏర్పడిన వివాదం చివరకు సభలో ప్రత్యేక ఆంధ్ర తీర్మానం నెగ్గినా రాయలసీమ ప్రజలను ఆకట్టుకోవడానికి సర్కారు జిల్లాల వారు గట్టిగా కృషి చేయాలని అవసరమైంది. మాంటెగు మద్రాసు వచ్చిన సందర్భంలో సర్కారు, రాయలసీమ నాయకులు ముక్తకంఠంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రారంభించారు. ప్రతినిధి వర్గంలోని 27 మంది సభ్యులలో 10 మంది రాయలసీమ ప్రాంతం వారే. అంతేకాకుండా ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ విభాగం ఏర్పడిన తరువాత కూడా 2 ప్రాంతాల వారి మధ్య సదవగాహన ఏర్పడింది. కానీ 1924లో విజయవాడలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికలలో రాయలసీమకు చెందిన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారిని అధ్యక్షునిగా ప్రతిపాదించగా సర్కారు ప్రతినిధులు ఆ ప్రతిపాదనను ఓడించారు. దీంతో అభిప్రాయ భేదాలు మళ్లీ మొదలయ్యాయి. రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక కాంగ్రెస్ విభాగం కావాలనే కోరిక వ్యక్తమైంది. 1926-27లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుపై జరిగిన వాద వివాదాలు ఈ భేదాలను తీవ్రతరం చేశాయి. రాయలసీమ ప్రజలకు సర్కారు జిల్లా నాయకులపైన నమ్మకం సడలింది. 1931లో ఈ విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. 1931 అక్టోబర్ నెలలో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం మద్రాసులో జరిగింది. రాయలసీమకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కడప కోటిరెడ్డి అధ్యక్షత వహించాడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో రాయలసీమకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని కల్లూరి సుబ్బారావు చెప్పాడు. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాలని మరో రాయలసీమ ప్రతినిధి సుబ్రహ్మణ్యం సవరణలను ప్రతిపాదించాడు. సర్కారు జిల్లాల పట్ల రాయలసీమ జిల్లాల ప్రతినిధులకు ఏర్పడిన అపనమ్మకానికి ఈ తీర్మానాలు నిదర్శనాలు. రాయలసీమ మహాసభలు 1933-34 నాటికి మద్రాసు శాసనసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాలు 2 సార్లు ఆమోదించబడ్డాయి. 1933లో జరిగిన చర్చ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధానిగా ఉండాలని కడప కోటిరెడ్డి ప్రతిపాదించారు. 1934లో తూర్పు గోదావరికి చెందిన నరసింహస్వామి రాయలసీమ ప్రాంతాలను ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలని శాసనసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ఒకదానిని ప్రతిపాదించారు. ఇది రాయలసీమ ప్రజలకు నచ్చలేదు. 1934లో రాయలసీమ మహాసభ స్థాపితమైంది. 1934లో సిఎల్ నరసింహారెడ్డి, కె సుబ్రహ్మణ్యంల కృషి ఫలితంగా మద్రాసులో మొదటి రాయలసీమ మహాసభ జరిగింది. దీనికి నెమలి పట్టాభిరామారావు అధ్యక్షత వహించారు.
ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకైన సత్యమూర్తి ఈ సభను ప్రారంభిస్తూ రాయలసీమ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో చేరాలా లేదా అనే విషయం రాయలసీమ ప్రజలకు వదిలివేయాలని పేర్కొన్నారు. ఈ సభలో తీసుకున్న నిర్ణయాలు: తిరుపతిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి, రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, జిల్లాల సంఖ్య ఆధారంగా అసెంబ్లీ స్థానాల సంఖ్య ఉండాలి, రాయలసీమ ప్రాంతాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావడాన్ని ఈ సభ వ్యతిరేకించింది. 1935లో కడపలో రెండవ రాయలసీమ మహాసభ టి.ఎన్. రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ నాయకులు పప్పూరి రామాచారి, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, కడప కోటిరెడ్డి లాంటి వారు హాజరు కాలేదు. అయితే ఈ సభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించాలనే తీర్మానం చేశారు. 1937లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది. ఈ ఎన్నికలలో రాయలసీమ మహాసభ ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్ర స్థాపన వ్యతిరేకులైన సి.ఎల్. నరసింహారెడ్డి, కె. సుబ్రహ్మణ్యం వంటి వారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల చేతిలో ఓడిపోయారు. 1937 జూలై నెలలో శ్రీ రాజగోపాలాచారి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ మంత్రివర్గం మద్రాసులో అధికారాన్ని స్వీకరించింది. ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పట్టాభి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వివాదాస్పదమైన భారత రాజ్యాంగం అవతరణకు ముందే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని శాసనసభ స్పీకర్ బులుసు సాంబమూర్తి ప్రకటించారు. పట్టాభి రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించి ఆంధ్రోద్యమానికి ప్రజల సహకారం అర్థించారు. రాజగోపాలాచారి మంత్రివర్గంలో 10 మంది కేబినెట్ మంత్రుల్లో ఆంధ్రులు 3 మాత్రమే. వారు టంగుటూరి ప్రకాశం పంతులు రెవెన్యూ మంత్రి, బెజవాడ గోపాల్ రెడ్డి స్థానిక పాలనా మంత్రి, వి.వి. గిరి కార్మిక పరిశ్రమల మంత్రి. వీరిలో రాయలసీమ జిల్లాలకు ఎటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడము జరగలేదు. రాజగోపాలాచారి ఆంధ్రోద్యమాన్ని దెబ్బతీయడానికే రాయలసీమకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని కొందరి అభిప్రాయం. రాయలసీమ ప్రతినిధులు, సర్కారు నాయకులు తమను మోసగించారని భావించడంలో తప్పులేదు. వీరి మధ్య ఏర్పడిన విభేదాలను పురస్కరించుకొని రాజగోపాలాచారి, రాజన్ మొదలైన తమిళ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. ఆ సమయంలో ప్రముఖ పత్రిక ప్రబుద్ధాంధ్ర, శ్రీపాద సుబ్రహ్మణ్యం నాయకత్వంలో వహించే ప్రబుద్ధాంధ్ర ఈ విధంగా పేర్కొన్నది: గాంధీజీకి ఆంధ్రులు గొప్పవారు కావడం ఇష్టం లేకపోవడం వల్లనే టంగుటూరి ప్రకాశం పంతులను ముఖ్యమంత్రి అయ్యేందుకు గాంధీజీ అనుమతించడం లేదని ఈ పత్రిక పేర్కొన్నది. ఆ సమయంలో పట్టాభి సీతారామయ్య గారు ఏమన్నారంటే, మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ముందే ఆంగ్లేయులు దేశానికి స్వాతంత్రం ఇస్తారని పేర్కొన్నారు. ఆనాడు పట్టాభి చేసిన వ్యాఖ్య అది నిజమైంది. శ్రీబాగ్ ఒప్పందం 1937. 1937లో ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆనాటికి ఆంధ్ర, రాయలసీమ ప్రజల మధ్య విభేదాలు పరాకాష్ఠనందుకున్నాయి. ఆంధ్ర రాష్ట్ర సత్వర స్థాపన కోసం ఈ ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పూర్తిగా తొలగించాలని 2 ప్రాంతాల నాయకులు కృతనిశ్చయులయ్యారు.
సభను హరిహర్వ సీతారామిరెడ్డి ప్రారంభించగా కడప కోటిరెడ్డి అధ్యక్షత వహించారు. వీరిద్దరూ రాయలసీమ వాసులే. వారు తమ ఉపన్యాసాలలో రాయలసీమ ప్రజలకు ఉన్న అనుమానాలను వ్యక్తీకరించి వాటిని తొలగించాల్సిన బాధ్యత సర్కారు నాయకులపైనే ఉన్నదని ఉద్ఘాటించారు. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక రక్షణ కల్పించాలని, ఈ రక్షణలు మంత్రివర్గం, నీటిపారుదల, రాజధాని విషయాల్లో స్పష్టంగా ఉండాలని వారు కోరారు. వీరి న్యాయమైన కోర్కెలు పరిశీలించి అంగీకరిస్తే కానీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని నాయకులు గుర్తించారు. రెండు ప్రాంతాల సమైక్యం ఆవశ్యకమని భావించడం జరిగింది. ఈ రక్షణల హామీల విషయం పరిశీలించడానికి ఒక సంఘాన్ని నియమించాలని, ఆ సంఘం చేసిన సిఫారసులను మరుసటి సంవత్సరం రాయలసీమలో జరిగే ఆంధ్ర మహాసభలలో ఆమోదించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సంఘంలో కడప కోటిరెడ్డి, రామకృష్ణారెడ్డి, కొండా వెంకటప్పయ్య, మహబూబ్ అలీబేగ్, దేశిరాజు హనుమంతరావు, హరిహర సీతారామిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, దేశపాండే సుబ్బారావు, వరదాచారి, రామాచారి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, సుబ్బిరామిరెడ్డి, పట్టాభి సీతారామయ్య సభ్యులు. పట్టాభి ఆంధ్రోద్యమాన్ని నడిపించాలని సభ్యులు కోరారు. కొద్ది రోజుల తరువాత జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి 62 అనధికార తీర్మానాలకు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. 1937 దీపావళి పండుగను ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్ర దినోత్సవంగా జరుపుకున్నారు. 1937 నవంబర్ 16న బెజవాడ సమావేశంలో నియమితులైన సంఘం సభ్యులు మద్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావు నివాస గృహమైన శ్రీబాగ్లో సమావేశమై వివిధ విషయాలు చర్చించి ఒక అంగీకారానికి వచ్చారు. దీనిని శ్రీబాగ్ ఒప్పందం అంటారు. ఒప్పందం విషయాలు: విశ్వవిద్యాలయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో 2 కేంద్రాలు వాల్తేరు, అనంతపురంలో అభివృద్ధి కావాలి. ఆంధ్రుల మధ్య సాంఘిక సంస్కృతి సమన్వయం సాధించాలి. అందుకుగాను కళాశాలలను స్థాపించాలి. నీటిపారుదల. రాయలసీమ ప్రజలు వ్యవసాయ, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి, వారు కోస్తా జిల్లాల వారితో సమానం కావడానికి 10 ఏళ్ల పాటు లేదా అంతకు మించి నీటిపారుదల విషయాలలో వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. తుంగభద్ర, కృష్ణా, పెన్నార్ నదీ జలాల వినియోగంలో, అక్కడ నిర్మించే బృహత్తరమైన ఆనకట్టల విషయంలో 10 ఏళ్ల పాటు రాయలసీమకు పూర్తిగా ప్రాధాన్యం ఇవ్వాలి. శాసనసభ. శాసనసభ స్థానాల విషయంలో జిల్లాలన్నింటికీ వీలైనంత వరకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. విశ్వవిద్యాలయాన్ని ఉన్న చోటనే కొనసాగించి రాజధాని, హైకోర్టులను రాయలసీమ సర్కారు జిల్లాలలో వేరువేరు చోట్ల స్థాపించాలి. ఈ విషయంలో వారికేది కావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఇవ్వడం జరిగింది. ఈ ఒప్పందం షరతులను ఇరు ప్రాంతాల వారి అంగీకారంతో మార్పులు చేయవచ్చు. రాయలసీమ ప్రతినిధులు కోరిన హామీలు, రాయితీలను ఈ ఒప్పందంలో పూర్తిగా అంగీకరించడం జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం కుదిరిన వెంటనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదించమని ఆంధ్ర ప్రతినిధులు రాజగోపాలాచారిని కోరారు. ఆంధ్ర, తమిళ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా రాజగోపాలాచారి ఆంధ్ర రాష్ట్ర స్థాపన ప్రాధాన్యాన్ని తగ్గించారు. ఈ తీర్మానాన్ని
ఆంగ్ల ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రస్తుతానికి భారతదేశంలో ఎలాంటి నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి వీలు కాదని 1938 మే నెలలో ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన ఆంధ్రోద్యమానికి అశనిపాతమైంది. దీనికి నిరసనగా బులుసు సాంబమూర్తి తన స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించగా కాంగ్రెస్ అధిష్టానం దానికి అంగీకరించలేదు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆంధ్ర రాష్ట్రోద్యమం తిరిగి మరుగున పడింది. ఆంధ్రోద్యమానికి నాయకత్వం కాంగ్రెస్ వారి చేతుల్లో ఉన్నందున ఆంధ్ర రాష్ట్ర స్థాపనలో విలంబన జరుగుతున్నదని, కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని అనేక మంది భావించారు. 1941 నవంబర్లో విశాఖపట్నంలో ఆంధ్ర మహాసభలు జరిగాయి. విజయనగరానికి చెందిన శ్రీ విజయ సర్ విజయానంద అధ్యక్షత వహించారు. శ్రీ విజయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. యావత్ భారతదేశ ప్రజలకు ఆయన తెలిసిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఉత్సాహంగా పనిచేసింది. రాయలసీమలో కరువు రాగా ఆంధ్ర మహాసభ ₹1,00,000 నిధిని వసూలు చేసి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. 1942లో క్రిప్స్ రాయబార వర్గం భారతదేశం వచ్చినప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోరుతూ విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగింది. 1943లో ఆంధ్ర మహాసభ బళ్ళారిలో జరిగింది. ఎన్నికలలో ఆంధ్ర మహాసభ్యులను నిలబెట్టాలని శ్రీ విజయ ప్రతిపాదించారు. 1946లో ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆంధ్ర మహాసభ అధ్యక్షులుగా రాజీనామా చేశారు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. 1947లో స్వతంత్ర భారతదేశానికి నెహ్రూ ప్రధాని అయ్యారు. ఆయన 1947 నవంబర్లో ఒక ప్రకటన చేస్తూ భాషా సాంస్కృతిక ప్రాతిపదికపై భాషా ప్రయుక్త రాష్ట్ర సూత్రాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది అని పేర్కొన్నాడు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం అత్యంత సమంజసమైన కోరిక. దీనిని అంగీకరిస్తున్నాం. నూతన రాజ్యాంగంలో ఈ విషయాన్ని చేర్చవచ్చు అని హామీ ఇచ్చారు. అయినా మరో 7 ఏళ్లకు కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవలేదు. అది కూడా పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి తర్వాతే జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ భారతదేశ రాజ్యాంగ ముసాయిదా ప్రతి 1948 ఫిబ్రవరి నెలలో ప్రకటితమైంది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అందులో చేర్చలేదు. ముందు రాష్ట్రం ఏర్పడితే గానీ రాజ్యాంగం షెడ్యూల్లో చేర్చడానికి వీలు కాదని రాజ్యాంగ పరిషత్ ప్రకటించడంతో ఆంధ్రులు నిరాశ చెందారు. రాజ్యాంగ పరిషత్తుకు చెందిన 10 మంది తమిళ సభ్యులు తమకు తమిళ రాష్ట్రం కావాలనే నినాదం లేవదీయడంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తే తదితర భాషా ప్రాంతాల నుంచి అలాంటి రాష్ట్రాల ఏర్పాటుకు ఉద్యమాలు బయలుదేరవచ్చేమోనని భారత ప్రభుత్వం భావించడం రాష్ట్ర సమస్య మరికొంత వెనుకబడింది. ధార్ కమిషన్ ఏర్పాటు 1948 మార్చి నెలలో నెహ్రూ విశాఖపట్నం సందర్శించారు. కాంగ్రెసేతర పక్షాలన్నీ ప్రదర్శనలు జరిపాయి. ఏప్రిల్ నెలలో ఆంధ్ర రాష్ట్ర విషయం స్థూలంగా పరిశీలించడానికి ఒక సంఘం ఏర్పడగలదని, ఈ సంఘం చేసే సిఫారసులను అనుసరించి సరిహద్దు నిర్ణయ సంఘాలను నిర్ణయించగలమని నెహ్రూ చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు తాము కూడా స్వరాష్ట్రాలను సాధించుకోవాలని కన్నడిగులు, మహారాష్ట్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సమస్యలతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వాయిదా వేయాలని ఆలోచించింది. కానీ చివరకు ప్రజాభిప్రాయాన్ని మన్నించి రాజ్యాంగ సభ
1948 జూన్ 17న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించమని అలహాబాద్ హైకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఎస్కే ధార్ అధ్యక్షులుగా, పన్నాలాల్ జగన్నారాయణ్లు సభ్యులుగా ఒక సంఘాన్ని నియమించింది. ధార్ సంఘం కొత్త రాష్ట్రాల ఏర్పాటు, వాటి సరిహద్దుల నిర్ణయము, అవి ఆర్థికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఎలాంటి ఫలితాలకు దారితీస్తాయనే విషయాలు తెలియజేయాలి. కొత్త రాష్ట్రాల ఏర్పాటు మంత్రివర్గం మాత్రమే నిర్ణయిస్తుంది. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తదితర రాష్ట్రాల పునర్విభజనతో ముడిపడి ఉందన్నమాట. ధార్ కమిషన్ 1948 సెప్టెంబర్లో మద్రాసు వచ్చింది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందిగా ఆంధ్ర మహాసభ ఒక విజ్ఞాపన పత్రం సమర్పించింది. 20 మంది సభ్యులు రాయలసీమ ప్రతినిధుల తరపున సంజీవరెడ్డి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయవలసిందిగాను, లేనట్లయితే శ్రీబాగ్ ఒప్పందాన్ని రాజ్యాంగంలో చేర్చవలసిందిగాను కోరారు. దీనికి కారణం లేకపోలేదు. 1946లో జరిగిన ఎన్నికలలో సర్కారు, రాయలసీమ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందారు. రాయలసీమ సభ్యులందరూ ప్రకాశం గారిని పార్టీ నాయకునిగా ఓటు వేయగా ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాయలసీమకు ఒకే ఒక మంత్రి పదవి లభించింది. ఇది వారికి అవమానం అయింది. 1947 అక్టోబర్ నెలలో నంద్యాలలో జరిగిన రాయలసీమ మహాసభలో సంజీవరెడ్డి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే రాయలసీమకు తగిన రక్షణలు ఇస్తే గాని దాన్ని రాష్ట్రంలో చేర్చటం యుక్తం కాదని భావించారు. ప్రతి జిల్లాకు మంత్రివర్గంలో సమాన ప్రాతినిధ్యం ఉండాలని వారు ఉద్ఘాటించారు. 1948 జూన్ నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలలో పట్టాభివర్గం నీలం సంజీవరెడ్డిని బలపరచగా, రంగాను ప్రకాశం వర్గం బలపరిచింది. సంజీవరెడ్డి ఓడిపోయారు. రంగా తెలివిగా రాయలసీమకు చెందిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిని, కందుల ఓబుల్ రెడ్డిని ఆంధ్ర కాంగ్రెస్ కార్యదర్శులుగా నియమించి సంజీవరెడ్డి బలం తగ్గించడానికి యత్నించాడు. అంటే 1948 నాటికి కాంగ్రెస్ పార్టీలోని ముఠా తగాదాలు కొంతవరకు ఆంధ్ర రాష్ట్రోద్యమంపై తమ ప్రభావాన్ని చూపాయని గుర్తించక తప్పదు. రాయలసీమ ప్రతినిధులలో మరికొందరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. రాయలసీమ ప్రజల భయాలను ధార్ కమిషన్ గుర్తించింది. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ రాయలసీమ ప్రజలను తృప్తిపరచడానికి రాయలసీమ మహాజన సభను ఏర్పాటు చేసింది. శ్రీబాగ్ ఒప్పందానికి రాజ్యాంగ రక్షణ ఇవ్వవలసిందిగా వారు కోరారు. ధార్ కమిషన్ 1000 విజ్ఞాపన పత్రాలను అందుకొన్నది. ఎందరో సాక్షులను విచారించింది. ధార్ కమిషన్ తన రిపోర్టును 1948 డిసెంబర్ 10వ తేదీన సమర్పించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దేశ సమైక్యానికి, శ్రేయస్సుకు భంగకరంగా పరిణమించగలదని, కొంతకాలం తరువాత పాలనా సౌలభ్యం ప్రాతిపదికగా మాత్రమే రాష్ట్రాలను పునర్విభజించాలని ఈ ధార్ కమిషన్ సంఘం అభిప్రాయపడింది. జేవీపీ రిపోర్ట్ ఈ సంఘ నివేదిక ఎవరినీ తృప్తిపరచలేదు. అనేక చోట్ల నివేదికకు నిరసనగా ప్రకటనలు, ప్రదర్శనలు జరిగాయి. 1948 డిసెంబర్లో జైపూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో ప్రజాభిప్రాయం మేరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను గురించి పునర్విచారణ జరపాలని నిర్ణయించడం జరిగింది. దీనికోసం ప్రధాని జవహర్లాల్ నెహ్రూ,
ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్యలతో ఒక సంఘం ఏర్పరిచారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను, ధార్ కమిషన్ నివేదికలను పరిశీలించడానికి ఏర్పడిన ఈ సంఘం తన నివేదికను 1949 ఏప్రిల్లో ప్రకటించింది. ఈ నివేదికను సంఘం సభ్యుల పేర్లలోని మొదటి అక్షరాలతో జెవిపి జవహర్ వల్లభాయ్ పట్టాభి రిపోర్ట్ అని వ్యవహరిస్తారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను కొన్నేళ్ల పాటు వాయిదా వేయాలని సంఘం అభిప్రాయపడింది. కానీ ఆంధ్ర విషయంలో మాత్రం మద్రాసు నగరాన్ని వారు వదులుకుంటే రాష్ట్ర నిర్మాణం చేయవచ్చని సంఘం భావించింది. ఈ రాష్ట్ర ఏర్పాటుకు పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని టి. కృష్ణమాచారి అడ్డంకి కల్పించడానికి ప్రయత్నించారు. సంఘం నివేదికను ప్రభుత్వం 1949 ఏప్రిల్ 4న అంగీకరించింది. ఈ నివేదికలో తిరిగి ప్రాంతీయ భేదాలు తలెత్తాయి. మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని రాయలసీమ ప్రజలు అంగీకరించకపోవచ్చు. మద్రాసుపై హక్కు వదులుకోవడానికి ప్రకాశం అంగీకరించలేదు. మే నెలలో సమావేశమైన ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ నివేదికాంశాల పట్ల విచారం వెలిబుచ్చుతూ మద్రాసు రాజధానిగా వెంటనే ఆంధ్ర ప్రాంతాలతో రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందిగా తీర్మానించింది. మద్రాసు ఆంధ్రలో చేరదంటే తమిళనాడులో చేరుతుందని కాదు, అది ప్రత్యేక ప్రాంతంగా ఉంటుందని పట్టాభి వ్యాఖ్యానించాడు. వెంటనే వివాదాస్పదం కాని 12 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసి మద్రాసు నగరం తాత్కాలికంగా ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలకు రాజధానిగా ఉండేటట్లు చూడమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం కోరింది. అప్పటికే జెవిపి రిపోర్టు ప్రకారం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తమిళనాడు కాంగ్రెస్ సంఘం తన ఆమోదాన్ని తెలిపింది. మద్రాసు ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపింది. మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పార్టీషన్ కమిటీ మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆస్తుల విభజన లేదా పార్టీషన్ సంఘాన్ని నియమించింది. 1950 జనవరి 26వ తేదీలోపుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగలదని అందరూ భావించారు. ఈ సంఘం సభ్యులు టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్రెడ్డి, నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు వీరు ఆంధ్ర ప్రాంతం నుంచి, భక్తవత్సలం, టి. కృష్ణమాచారి, మాధవన్ మీనన్ మరియు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజాలు ఈ సంఘం అధ్యక్షులు తమిళవారు. ఈ సంఘ సభ్యులలో మద్రాసు నగర విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆంధ్ర రాష్ట్రంలో నూతన రాజధాని ఏర్పడే వరకు మద్రాసు నగరంలోనే ఆంధ్ర రాజధాని, హైకోర్టు ఉండాలని ప్రకాశం కోరగా, ఆంధ్రాలోనే తాత్కాలిక రాజధాని ఉండాలని ఆంధ్ర శాసనసభ సమావేశాలు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, సెక్రటేరియట్లో ముఖ్య భాగం ఆంధ్ర ప్రాంతానికి తరలించాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఆస్తుల పంపకము విషయంలో కూడా ప్రకాశం మెజారిటీ సభ్యుల వాదనను నిరాకరించారు. ప్రకాశం తన అసమ్మతి లేఖను లిఖితపూర్వకంగా తెలియజేశాడు. ఈ అసమ్మతిని సాకుగా తీసుకొని ఆంధ్ర రాష్ట్ర స్థాపనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. కాంగ్రెస్ పార్టీలోని నాటి ముఠా రాజకీయాలు కూడా ఆంధ్ర రాష్ట్ర స్థాపనను వాయిదా వేయడానికి తోడ్పడ్డాయనడం వాస్తవమే. 1950 జనవరి 26 లోపుగా రాష్ట్ర స్థాపన అసాధ్యమని నెహ్రూ ప్రకటించాడు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు 1951. పట్టాభి సీతారామయ్య ఐఎన్సి అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసే ముందు
1950 సెప్టెంబర్ 3న ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని రద్దు చేసి కమిటీ నిర్వహణ బాధ్యతను ఎస్.కె. పాటిల్కు అప్పగించి ఎన్నికలు జరిపించాలని కోరాడు. 1951 ఏప్రిల్లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో పట్టాభి సీతారామయ్య వర్గం బలపరిచిన నీలం సంజీవరెడ్డికి 87 ఓట్లు రాగా, టంగుటూరి ప్రకాశం వర్గం మద్దతు లభించిన ఎన్.జి. రంగాకు 82 ఓట్లు వచ్చాయి. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడంతో టంగుటూరి ప్రకాశం, ఎన్.జి. రంగాలు కాంగ్రెస్ నుంచి వైదొలిగి ఎన్.జి. రంగా కృషికార్ లోక్ పార్టీని, టంగుటూరి ప్రకాశం పంతులు కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలను వేరువేరుగా స్థాపించారు. ఆ తరువాతి కాలంలో ఈ రెండు పార్టీలు కమ్యూనిస్టులతో కలిసి కిసాన్ మజ్దూర్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఆవిర్భవించాయి. స్వామి సీతారాం నిరాహార దీక్ష 1950 నుంచి ఈ కాంగ్రెస్ రాజకీయాలతో ప్రత్యేక రాష్ట్రోద్యమం మరుగున పడిపోయిందని, జాతీయ కాంగ్రెస్ నాయకులు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు గాంధేయ మార్గం ఒక్కటే శరణ్యమని సర్వోదయ నాయకులైన గొల్లపూడి సీతారామశాస్త్రి భావించారు. స్వామి సీతారాం తమ ఆమరణ నిరాహార దీక్షను 1951 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాడు. అక్టోబర్ 2వ తేదీ లోపుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని, మద్రాసు నగర భవితవ్యం ఆ తరువాత 3 ఏళ్ల లోపుగా నిర్ణయించాలని, అంతవరకు నగరంపై అధికారాన్ని ఆంధ్రులు కానీ తమిళులు కానీ కోరకూడదని సీతారాం ప్రకటించారు. ఆయన ప్రకటనను అఖిలపక్ష కమిటీ సమర్థించింది. నెహ్రూ నిరాహార దీక్ష నిర్ణయాన్ని విమర్శించారు. ఆంధ్రదేశంలో ఉద్రిక్తత పెరిగింది. తాను రాజకీయ వాస్తవాలను గమనిస్తానే కానీ నిరాహార దీక్షలకు బెదరనని, శాంతియుత వాతావరణంలో సీతారాం కోరికను పరిశీలించగలమని నెహ్రూ పేర్కొన్నారు. వినోబా భావే ఆదేశం మేరకు సీతారాం 35 రోజుల తరువాత నిరాహార దీక్ష విరమించారు. ఆంధ్రదేశంలో నిరాశ, అసంతృప్తి అలముకున్నాయి. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్పై గల అసంతృప్తిని వెల్లడి చేయగలిగారు. మద్రాసు రాష్ట్రంలోని మొత్తం 375 స్థానాలలో కేవలం 152 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. ఆంధ్రదేశంలో 140 స్థానాలలో 43 స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. కమ్యూనిస్టులు 41 సీట్లను కైవసం చేసుకోగలిగారు. టంగుటూరి ప్రకాశం యొక్క కిసాన్ మజ్దూర్ పార్టీ 20 స్థానాలను, ఎన్.జి. రంగా యొక్క కృషికార్ లోక్ పార్టీ 15 స్థానాలను గెలుచుకుంది. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుల్లో కళా వెంకట్రావు, బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి వారు ఉన్నారు. కమ్యూనిస్టులు టంగుటూరి ప్రకాశం స్థాపించిన కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీతో కలిసి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. 164 మంది సభ్యుల మద్దతు గల డెమోక్రటిక్ ఫ్రంట్కు టంగుటూరి ప్రకాశం నాయకుడిగా ఎన్నికయ్యాడు. అసెంబ్లీలో కూడా ప్రకాశమే ఫ్రంట్కు నాయకత్వం వహించాడు. అసెంబ్లీలో ఫ్రంట్ ఆధిక్యత గల టంగుటూరి ప్రకాశం వర్గానికి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆనాటి గవర్నర్ శ్రీప్రకాశ ఆహ్వానించలేదు. ఇందుకు విరుద్ధంగా సి. రాజగోపాలాచారిని శాసనమండలి సభ్యుడిగా నియమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరాడు. రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయిన తరువాత తన అధికారాన్ని వినియోగించి ఆంధ్రదేశాన్ని పణంగా పెట్టి తమిళనాడును అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాడు.
రాజగోపాలాచారి మొదటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు విముఖులు. ఆయన ఆంధ్రుల ప్రయోజనాలను విస్మరించి తమిళులకు లాభం చేకూర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రులకు అన్యాయం చేసి కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టును తలపెట్టి కృష్ణా నదీ జలాలను మద్రాసుకు తరలించడానికి నిశ్చయించారు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్రదేశంలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ప్రజ్వరిల్లాయి. కేంద్రం నియమించిన ఖోస్లా సంఘం కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును సాంకేతికంగా ఉచితమైనది కాదని, దాని స్థానే నందికొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్టును నియమించాలని అభిప్రాయపడింది. శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి. ఇలాంటి పరిస్థితుల్లో మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు తీరని అన్యాయం జరగగలదని, రాష్ట్ర సాధనకు నిరాహార దీక్ష తప్ప మరో మార్గం కనిపించలేదని శ్రీ పొట్టి శ్రీరాములు భావించారు. 1901లో జన్మించిన పొట్టి శ్రీరాములు ప్రాథమిక, మాధ్యమిక విద్య నెల్లూరు జిల్లాలో అభ్యసించి బొంబాయిలో శానిటరీ డిప్లొమా సంపాదించి రైల్వేలో ఉద్యోగిగా మారారు. 1928లో ఆయన భార్య, ఆ తరువాత కుమారుడు, తల్లి, తండ్రి అందరూ మరణించడంతో జీవితంపై వైరాగ్యం కలిగి వేదాంత ధోరణిలో పడ్డారు. అంతలో జాతీయోద్యమం గాంధీజీ నాయకత్వంలో ప్రారంభమైంది. గాంధీజీ ప్రభావంతో శ్రీరాములు ప్రాపంచిక సుఖాలను త్యజించి దేశ స్వాతంత్రానికి, నిర్మాణాత్మక కార్యక్రమాలకు తన శేష జీవితాన్ని ధారపోయాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఆస్తిపాస్తులను బంధుమిత్రులకు వదిలి కట్టుగుడ్డలతో ఆయన సబర్మతి ఆశ్రమంలో చేరారు. అనతి కాలంలోనే గాంధీజీ ఆంతరంగిక శిష్యులయ్యారు. శ్రీరాములు నియమబద్ధ జీవనము, నిరాడంబరత ఆదర్శాలు గాంధీజీ ముగ్ధులను చేశాయి. శ్రీరాములు వంటి నిష్కామ కార్యకర్తలు, సేవా తత్పరులు 10 మందితో స్వరాజ్యం ఒక్క దినంలో సాధించవచ్చని గాంధీజీ ఆయనను ప్రశంసించారు. పొట్టి శ్రీరాములు జాతీయోద్యమంలో పాల్గొని అనేక సమయాల్లో కారాగార శిక్షను అనుభవించారు. స్వాతంత్రోద్యమంలో ఆయన నిర్మాణాత్మక కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపారు. ఖద్దరు ధారణ, మద్యపాన నిషేధం, అస్పృశ్యత నివారణ, హిందూ ముస్లిం సఖ్యత మొదలైన నిర్మాణ కార్యక్రమాలలో పాల్గొని అకుంఠిత సేవ చేశారు. ఆ తరువాత ఆయన గుజరాత్లో గాంధీజీ గారితో కలిసి పనిచేశారు. ఆంధ్రదేశంలో కొమరువోలు, అంటలూరులో గల గాంధీ ఆశ్రమాలలో ఆయన నిర్మాణాత్మక కృషిలో పాల్గొన్నారు. 1944లో నెల్లూరులో నివాసమేర్పరచుకొని హరిజనోద్ధరణకు కృషి చేశారు. హరిజనుల దేవాలయ ప్రవేశానికి, అంటరానితనం నిర్మూలనకు ఆయన అనేకసార్లు నిరాహార దీక్షకు పూనుకున్నారు. 1950లో ఆంధ్రదేశంలో ఖద్దరు ప్రచారం ప్రారంభించి గాంధీజీ స్మారక నిధికి సంచాలకులుగా నియమితులయ్యారు. సబర్మతి ఆశ్రమంలో పొట్టి శ్రీరాములును ఆంధ్ర రాములుబాయ్ అని పిలిచేవారు. పొట్టి శ్రీరాములు 1946లో నెల్లూరులోని మూలపేటలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టాడు. ఇది విజయవంతమైంది. పొట్టి శ్రీరాములు 1948లో మహారాష్ట్రలోని వార్ధాలో హరిజనుల ఉద్ధరణ లక్ష్యంగా 29 రోజులు నిరాహార దీక్ష చేశారు. దీంతో ప్రభావితమైన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కేంద్ర బడ్జెట్లో హరిజనుల సంక్షేమం కొరకు ₹1,00,00,000 కేటాయించి సంవత్సరంలో ఒకరోజు హరిజన దినోత్సవం జరపాలని ప్రకటన చేశాడు. దీని స్ఫూర్తితోనే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా
నిరాహార దీక్ష సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి నిరాడంబర నిస్వార్థ జీవితం గడిపిన పొట్టి శ్రీరాములు గాంధేయ మార్గాన్ని ఎన్నుకుని ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం ఆమరణ నిరాహార దీక్షను 1952 అక్టోబర్ 19న మద్రాసు నగరంలో బులుసు సాంబమూర్తి గారి ఇంట ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్ర సత్వర స్థాపన, ఆంధ్ర నాయకుల్లో సమైక్యం వారి దీక్ష ఆశయాలు. ఈ నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం ప్రథమంలో పట్టించుకోలేదు. పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించసాగింది. ఆంధ్ర నాయకులు కలవరపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర సమస్యను పరిశీలించగలమని నెహ్రూ చెప్పాడు. అలాంటి ప్రకటనలు ఎన్నో జరిగినా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు. కాబట్టి నెహ్రూ హామీని శ్రీరాములు నమ్మలేదు. నిరాహార దీక్ష 50వ రోజున కూడా నెహ్రూ దీక్షను విమర్శిస్తూ మాట్లాడారు. 58 రోజుల నిరాహార దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15వ తేదీన రాత్రి స్వర్గస్థులయ్యారు. ఆంధ్రుల పాలిట అమరజీవులయ్యారు. ఈ పొట్టి శ్రీరాములు మరణం గురించి మద్రాస్ మెయిల్ పత్రిక సంపాదకుడు ఎహెల్స్ ఈ విధంగా పేర్కొన్నాడు: యేసుక్రీస్తు ఆత్మార్పణ చేసినట్లుగా శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర స్థాపనకై ఆత్మార్పణ చేశాడని. పొట్టి శ్రీరాములు మరణానికి నిరసనగా తెన్నేటి విశ్వనాథం తన శాసనసభ సభ్యత్వానికి, భోగరాజు పట్టాభి సీతారామయ్య తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. శ్రీరాములు ఆత్మాహుతి ఆంధ్రదేశాన్ని అగ్నిగోళంగా మార్చివేసింది. వారి సహజ ఉద్వేగాలు కట్టలు తెంచుకొని పరవళ్లు తొక్కాయి. 3 రోజుల పాటు కనీవినీ ఎరుగని పద్ధతిలో ఆంధ్రదేశమంతటా ప్రదర్శనలు, హర్తాళ్లు, దౌర్జన్యకాండ జరిగాయి. రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు విధ్వంసమయ్యాయి. అనేక చోట్ల పోలీసులు కాల్పులు జరిగాయి. కాల్పులలో 7 సభ్యులు మరణించారు. ఎందరో క్షతగాత్రులయ్యారు. అప్పటికి గాని కేంద్రానికి కనువిప్పు కలగలేదు. వివాదాస్పదం కాని తెలుగు ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం వెంటనే ఏర్పాటు కాగలదని 1952 డిసెంబర్ 19వ తేదీన నెహ్రూ లోక్సభలో ప్రకటన చేయడంతో ఆంధ్రదేశంలో మామూలు పరిస్థితులు ఏర్పడ్డాయి. కైలాసనాథ్ వాంచు కమిటీ 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక, పరిపాలనాపరమైన సమస్యలను పరిష్కరించడానికి రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి అయిన కైలాసనాథ్ వాంచు నాయకత్వంలో కమిటీ ఏర్పాటు చేయబడింది. 1953 ఫిబ్రవరి 7న వాంచు తన నివేదికను సమర్పించాడు. 1953 మార్చి 25న వాంచు కమిటీ నివేదిక ఆధారంగా జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి ఈ విధంగా ప్రకటించాడు: 11 తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది. బళ్ళారి జిల్లాలోని 9 తాలూకాలలో 5 తాలూకాలను మైసూరు రాష్ట్రంలోను విలీనం చేయగా 3 తాలూకాలు ఆలూరు, ఆదోని, రాయదుర్గం ఆంధ్రాలో విలీనం చేయబడతాయి. మిగిలిన బళ్ళారి తాలూకా సమస్య పరిష్కారం కోసం వేరే కమిటీని ఏర్పాటు చేస్తామని జవహర్లాల్ నెహ్రూ ప్రకటించాడు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. ఆంధ్ర రాజధాని ఆంధ్ర రాష్ట్రంలోనే ఏర్పాటు చేయబడుతుంది. బళ్ళారి తాలూకా సమస్య పరిష్కారం కొరకు హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఎల్ఎన్ మిశ్రా నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. బళ్ళారి తాలూకాను మైసూరు రాష్ట్రంలో విలీనం చేయాలని ఎల్ఎన్ మిశ్రా కమిటీ పేర్కొంది. ప్రాంతపరంగా సమస్య పరిష్కారం అయిన తరువాత రాజధానికి సంబంధించిన సమస్య ఉత్పన్నమైంది. ఒకవేళ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే
ఒక్కరోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదని, మరునాడే వెళ్ళిపోవాలని రాజగోపాలాచారి తెగేసి తన నిర్ణయాన్ని చెప్పాడు. రాయలసీమ శాసనసభ్యులు శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆంధ్ర రాష్ట్ర రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో మరలా రాయలసీమ సర్కారు నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. కమ్యూనిస్టులు విజయవాడను రాజధానిగా చేయాలని కోరారు. ఆంధ్ర శాసనసభ్యులైన నీలం సంజీవరెడ్డి టంగుటూరి ప్రకాశం మద్దతు పొందగలిగాడు. ఎన్.జి. రంగా నాయకత్వంలోని కృషికార్ లోక్ పార్టీ తిరుపతిని రాజధాని చేయాలని కోరింది. ఈ పార్టీకి చెందిన 15 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ సభ్యులుగా చేరడానికి నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ, కృషికార్ లోక్ పార్టీ నాయకులు చివరికి కర్నూలును రాజధానిగా చేసేందుకు అంగీకరించారు. టంగుటూరి ప్రకాశం అధ్యక్షతన మద్రాసు అసెంబ్లీలో రాజధాని అంశంపైన ఒక సమావేశం జరిగింది. అయితే మద్రాసు శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర బిల్లును చర్చించే సమయంలో కృషికార్ లోక్ పార్టీ తన మునుపటి నిర్ణయాన్ని మార్చుకొని చిత్తూరు జిల్లాలో రాజధాని చేయాలని కోరింది. కర్నూలుకు బదులుగా విజయవాడ, గుంటూరును రాజధానిగా చేయాలని కమ్యూనిస్టులు ఒక సవరణ ప్రతిపాదించారు. విజయవాడ రాజధాని అయితే కమ్యూనిస్టులు బలపడతారని భావించిన కాంగ్రెస్ పార్టీ రాయలసీమలోని కర్నూలులో ఆంధ్ర రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపింది. ఆంధ్రేతరులు ఓటింగ్లో పాల్గొనకూడదని రాజగోపాలాచారి సలహా ఇచ్చాడు. కానీ 5 మంది ఆంధ్రేతరులు ఓటింగ్లో పాల్గొని కర్నూలుకు అనుకూలంగా ఓటు వేయడంతో ఒక్క ఓటుతో కర్నూలు రాజధానిగా నిర్ణయించబడింది. లేనట్లయితే విజయవాడ 3 ఓట్లతో రాజధాని అయ్యేది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును 1953 ఆగస్టు 10న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్ర బిల్లుకు శాసనసభ, లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందిన తరువాత 1953 సెప్టెంబర్ 14న రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. టంగుటూరి ప్రకాశం మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయటం కాంగ్రెస్ పార్టీకి అసాధ్యం. దీంతో పాటు టంగుటూరి ప్రకాశం నేతృత్వంలోని ప్రజా సోషలిస్టు పార్టీ కూడా కమ్యూనిస్టులను అధికారంలో రానివ్వకూడదని భావించింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ టంగుటూరి ప్రకాశంను అసోసియేట్ సభ్యుడిగా పార్టీలో చేర్చుకునేందుకు అనుమతించింది. దీని ఫలితంగా కొత్తగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. స్వాతంత్రం అనంతరం మొట్టమొదటిగా ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 1954 జూలై 4న ఆంధ్ర రాష్ట్రానికి హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేయబడింది. దీని మొదటి న్యాయమూర్తి కోకా సుబ్బారావు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి గవర్నర్ సి.ఎం. త్రివేది, చందూలాల్ మాధవ్ త్రివేది. టంగుటూరి ప్రకాశం 1953 అక్టోబర్ 1 నుండి 1954 నవంబర్ వరకు కేవలం 13 నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1954 సెప్టెంబర్ 2వ తారీఖున తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏర్పడింది. అయితే మద్యపాన నిషేధం కారణంగా 1954 నవంబర్ 6న ప్రకాశం పంతులు ప్రభుత్వం పడిపోయింది. 1954 నవంబర్ నుండి 1955 మార్చి వరకు రాష్ట్రపతి పాలన విధించబడింది. అప్పటి గవర్నర్ చందూలాల్ మాధవ్ త్రివేది. తరువాత 1955 మార్చి నుండి 1956 అక్టోబర్ 31 వరకు బెజవాడ గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన హయాంలోనే
1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆంధ్ర, తమిళనాడు మధ్య గల సరిహద్దు సమస్యలను పరిష్కరించడం కోసం బెజవాడ గోపాల్ రెడ్డి పాలనా కాలంలోనే పటాస్కర్ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు 1959లో ది ఆంధ్రప్రదేశ్ అండ్ మద్రాస్ ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ యాక్ట్ 1959ని పార్లమెంట్ రూపొందించింది. ఈ చట్టం ప్రకారం చిత్తూరు జిల్లాలోని తిరుత్తణి, పుత్తూరు తాలూకాలోని 318 గ్రామాలు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాకు బదిలీ అయ్యాయి. అదేవిధంగా చెంగల్పట్టు జిల్లాలోని తిరువల్లూరు తాలూకా, పొన్నేరు తాలూకాలోని 148 గ్రామాలు, సేలం జిల్లాలోని కృష్ణగిరి తాలూకాలోని 3 గ్రామాలు, మొత్తం 151 గ్రామాలు చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యాయి. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు సాగించిన ఉద్యమం 1903 నుంచి 1953 వరకు కొనసాగి ఆంధ్ర రాష్ట్రం 1953లో 50 సంవత్సరాల తరువాత పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తరువాత ఏర్పడింది.